ఇప్పటి వరకు జరిగిన రాజకీయాల మొత్తం ఒక ఎత్తు, కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఒక ఎత్తు. నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఎవరినైనా ఏదైనా మాట్లాడచ్చు అనేటువంటి ఒక అహంకారం ఎవరికైనా కలకెక్కితే ఇటువంటి అడ్డదిడ్డమైనటువంటి కామెంట్లు వస్తాయి. ఈ కాలంలో ఒక మాట అనడము, మళ్ళీ తర్వాత సారీ అని ఒక ఇది చేయడం అనేటువంటిది ఒక పరిపాటి అయిపోయింది. మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అని కొండా సురేఖ అనుకోవచ్చా, లేకపోతే కొండా సురేఖని ముందు పెట్టి రేవంత్ రెడ్డి వెనక నుంచి మాట్లాడించారని అనుకోవచ్చు? ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అభిప్రాయం కూడా. డెఫినెట్గా ఆమె కేటీఆర్ని ఆయన ఎక్కడ కూడా కల్వకుంట్ల తారక రామారావు అనలేదు, రకుల్ రావు అనుకుంటూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు వచ్చినప్పుడల్లా కూడా సమంత కేసుని, డ్రగ్స్ ఇష్యూని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇట్లాంటి నోటి దూలా ఉన్నటువంటి మనుషులతో కేటీఆర్ గారితో మీకు పంచాయతీ అంటే మీరు కోర్టుకు వేసుకోండి. కేటీఆర్ తనను టార్గెట్ చేశారనేటువంటి సాకు చూపుతూ కేటీఆర్ మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయో కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ కామెంట్స్ తరువాత అటు టాలీవుడ్లోనూ ఇటు పొలిటికల్ వర్గాల్లో ఏ స్థాయిలో దుమారం రేగిందో కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే సభ్య సమాజం నుంచి ఇది తగదు అని కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో పాలిటిక్స్లో ఇలాంటివి మునుముందు ఉంటాయా, అసలు పాలిటిక్స్ దిగజారిపోయాయనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారితో. సార్ నమస్తే. సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఎడిటర్, కాలమిస్ట్ అండ్ బై ద సేమ్ ప్రొఫెసర్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాదాపు 3 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్ని చూస్తూ వస్తున్నారు, అప్స్ అండ్ డౌన్స్ని, విప్లవాత్మక గుణాత్మకమైన మార్పుల్ని. ఈ ఇప్పటి వరకు జరిగిన రాజకీయాల మొత్తం ఒక ఎత్తు, కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఒక ఎత్తు. ఏంటిది, ఒక మహిళ ఇలా మాట్లాడటం ఏంటి అనేటువంటిది అన్ని వైపులా, సమాజం నుంచి అన్ని వైపుల నుంచి వస్తున్న నేపథ్యంలో వాట్స్ యువర్ కామెంట్ సార్? మూర్ఖత్వం. అంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఎవరినైనా ఏదైనా మాట్లాడచ్చు అనేటువంటి ఒక అహంకారం ఎవరికైనా కలకెక్కితే ఇటువంటి అడ్డదిడ్డమైనటువంటి కామెంట్లు వస్తాయి. మీరు కేవలము ఈ 30 ఏళ్ళు అంటున్నారు. భారతదేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతకంటే పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినారు, అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు, అనేక ఛాలెంజెస్ని ఫేస్ చేసినారు. కానీ ఆమెను కూడా ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. అంటే మహిళలు బయటికి వస్తే ఇటువంటి మాటలతోటి చేయడం అనేటువంటిది ఒకటి. దానిలో కొండా సురేఖ లాంటి మనిషి అటువంటి వ్యాఖ్యలు చేయడము చాలామందిని ఆశ్చర్యపరిచిందేమో. అరే ఉమెన్ ఇట్లా మాట్లాడుతుంది, వేష భాషలు, ఆమె ఆహార్యం చూసిన వాళ్ళకి కొండా సురేఖ అంటే చాలా గొప్ప నాయకురాలు అని అనుకుంటారు. కానీ కొండా సురేఖలో సహజమైన ఒక నైజం, ఎదుటి వాళ్ళని ఇట్లా దాడి చేయడం ఇవాళ కొత్త కాదు. నేను ఒక ఛానల్లో ఇన్సైడర్ అనే ఒక షో చేసేవాడిని. నేను దానిలో కొండా సురేఖ గారిని ఇంటర్వ్యూ చేశాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఆమె గుడ్డిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి మంత్రిగా ఉండి, రోషయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉండి, రోషయ్యకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ఉద్యమం బగ్గుమంటున్నటువంటి తరుణంలో నేను వారిని ఇంటర్వ్యూ చేశాను. దానిలో ఏమవసరం తెలంగాణ అని మాట్లాడు, తెలంగాణ అవసరం లేదని మాట్లాడు, సమైక్య రాష్ట్రమే ఉండాలని మాట్లాడు. అఫ్కోర్స్ దాని తర్వాత ఆమె రాజకీయ ప్రత్యర్థులు అదే ఇంటర్వ్యూని ఆమెను ట్రోల్ చేయడానికి లేదా ఆమెని పరకాల్లో ఓడించడానికి వాడుకున్నారు. కానీ ఆమె అటువంటి ఒక మైండ్ సెట్ ఉన్నటువంటి మహిళ. నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఆమె నరేషన్ చేసే పద్ధతి, చిన్నపిల్లలకు కథ చెప్తాం కదా, రాక్షసుడు వచ్చిండట, వచ్చి యుద్ధం చేసి వాడిని ఓడించిండట, చంపి అమ్మాయిని తీసుకుపోయిండట. ఆ స్థాయిలో అటాని కూడా లేదు ఆ కథలో. చేసిండు, వచ్చిండు, పొమ్మన్నాడు, పోనన్నది. హూ ఆర్ యూ? వాట్ ఇస్ ద హెల్? ఇది మీడియా, ప్రపంచము, సమాజము ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానం సాధించినటువంటి ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని అంటాం కదా, ఐపీసీ ప్రకారమైన, కాన్స్టిట్యూషనల్ ఎథోస్ ప్రకారమైన, ఇప్పుడు వచ్చిన న్యాయ సంహిత ప్రకారమైన 5 సంవత్సరాలు తగ్గకుండా జైలుకు పోవాల్సి వస్తుంది ఒక్క కేసులోనే.
దీనిలో ఒక 6 కేసులు ఉన్నాయి, 6-7 అంశాలు ఉన్నాయి. సరే, వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మొదట దీనిని ఎవడైనా ఏ మనిషి అయినా ఖండించి తీరాల్సిందే. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. కానీ ఈ కాలంలో ఒక మాట అనడము, ఒక ట్వీట్ చేయడము, ఒక అపహాస్యం చేయడము, మళ్ళీ తర్వాత సారీ అని ఒక ఇది చేయడం అనేటువంటిది ఒక పరిపాటి అయిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి 24 గంటల లోపలనే దేశమంతా ఉడికిపోతున్నది. ప్రజారంగంలో ఉన్నటువంటి మహిళలు, విద్యావేత్తలు అయి ఉండొచ్చు, ప్రొఫెసర్స్ అయి ఉండొచ్చు, జర్నలిస్టులు అయి ఉండొచ్చు, చాలామంది జర్నలిస్టులు అయి ఉండొచ్చు, సరే కళాకారులు అయి ఉండొచ్చు, సినిమా నటులు అయి ఉండొచ్చు, ఎందుకో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కొంత ఆచితూచి ఉన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరు, నేను రాత్రి ఇప్పుడు 11-12 గంటలకి అమలగారి ట్వీట్ చదివాను. తీవ్రమైన ఆవేదన ఉంది. ధైర్యంగా ఆమె రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి కూడా ట్యాగ్ చేసింది ఆ ట్వీట్ని. నేను అనుకోవడం ఇది ఊరికే పోదు. ఇది ఒక మహిళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, లేదా మహిళలను ఎంతో గౌరవిస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మహిళలకి అండగా ఉంటామని చెప్పి మహిళలే నాయకత్వం ఎక్కువ కాలం వహించినటువంటి ఒక పార్టీ సహిస్తుంది, చూస్తూ ఊరుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఊరుకోకూడదు. డెఫినెట్గా ఆమె క్షమాపణతో ఇది సరిపోదని నేను అనుకుంటున్నా. ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నంత మాత్రాన మీరు చూడండి, నిన్నటి నుంచి చాలా యూట్యూబ్ ఛానల్స్, లేదా చాలా ఛానల్స్, చాలా మీడియా సమంత సురేఖ మధ్యలోకి ఇట్లాంటి అసలు ఏం జరిగింది, అవును సార్, సమంత ఎందుకు ఉంది అంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఒక ఆస్తిని కాపాడుకోవడం కోసం ఒక అగ్రశ్రేణి నటుడు, ఈ తెలుగు రాష్ట్రం చాలా గౌరవించేటువంటి అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒక ఆడ మనిషిని పావుగా వాడుకున్నారని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది సాధ్యమవుతుందా? ఎవరిలోనైనా సాధ్యమవుతుందా? ఒక కూతురునో, ఒక కోడలనో, ఒక భార్యనో ఇంత దిగజారి మాట్లాడడం ఎందుకు? ఒక మంత్రిగా ఉండి నిజంగానే ఒక వ్యక్తిగా మీరో నేనో మాట్లాడితే వీడు మానసిక స్థితి సరిగా లేదని అనుకోవచ్చు. కానీ ఒక మంత్రి వర్గంలో ఉండి, ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక మనిషి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనిషి, a person who is representing the government of తెలంగాణ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదా? నిజానికి ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఎట్లాగైతే ఒకసారి బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ మనిషి దేవుడికి అంకితం అయిపోతాడు, ఆధీనంలో ఉంటాడు, ఆవాహనలో ఉంటాడు, లేదా ప్రేమలో ఉంటాడు. ఒకసారి ఒక మంత్రిగా ఒక రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తే మీ చర్యలన్నీ ప్రభుత్వానికి ఆపాదించబడతాయి, మీ మాటలన్నీ ప్రభుత్వానికి ఆపాదించబడతాయి. మీరు ఆ ప్రమాణ స్వీకారంలో కూడా చెప్తాను, నేను రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్తారు. మీరు మాట్లాడేదంతా సత్యమే అవుతుంది. ఇది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, స్పిరిట్ ఆఫ్ దట్ ఓత్. ప్రమాణం అన్నారు కదా, అందుకే. ఇవాళ సమస్య ఏమిటంటే, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అభిప్రాయం కూడానా? ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడినటువంటి ఒక మంత్రి, ఒక కార్యకర్త అంటే చలో మీరు చాలాసార్లు ఏమవుతుంది, అట్లాంటి పని చేసిన కార్యకర్తని సస్పెండ్ చేస్తుంటారు. ఈమెను సస్పెండ్ చేయండి, ఈమెను సస్పెండ్ చేస్తే ఆ మంత్రివర్గం పోతుంది, మంత్రి పదవి పోతుంది. ఈమె ఇప్పటివరకు మాట్లాడిందంతా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లోనే ఉంది. తన అధికారి వాళ్ళు చెప్పినప్పుడు కూడా తెలంగాణ మంత్రి, మాజీ ప్రముఖ మహిళా మంత్రి అని చెప్తున్నారు. నిన్న అమల గారు రాసిన లెటర్లో అయినా, నాగార్జున గారు రాసిన లెటర్ అయినా, గౌరవనీయులైన మంత్రివర్యులు కొండా సురేఖ గారు, నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇట్లాంటి నోటి దూలో ఉన్నటువంటి మనుషులతోటి మీరు కూడా నష్టపోతారు, మీ పార్టీ కూడా నష్టపోతారు. కానీ చాలామంది ఏమంటున్నారు అంటే, అది ఆయన నేర్పిన విద్యనే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా కేటీఆర్ని ఆయన ఎక్కడ కూడా కల్వకుంట్ల తారక రామారావు అనలేదు, రకుల్ రావు అనుకుంటూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు వచ్చినప్పుడల్లా కూడా సమంత కేసుని, డ్రగ్స్ ఇష్యూని కూడా మాట్లాడుతూ ఉన్నారు. యథా రాజా తజా ప్రజ అన్నట్లుగా సీఎం అలా అన్నారు కాబట్టే మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అని కొండా సురేఖ అనుకోవచ్చా? లేకపోతే కొండా సురేఖని ముందు పెట్టి రేవంత్ రెడ్డి వెనక నుంచి మాట్లాడించారని అనుకోవచ్చు? ఇవాళ ఈ రెండు రకాలైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే
చాలామంది అంటుంటారు కేసీఆర్ భాష అని. కేసీఆర్ మీకు కూడా తెలుసు, కేసీఆర్ వ్యక్తిగత స్థాయిలోకి వెళ్ళి ఇప్పుడు మనుషుల కుటుంబాల జోలికి వెళ్ళి మహిళల జోలికి వెళ్ళి మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఒక దీనిగా సన్యాసి అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు, ఇంకోటి అంటే ఒక ఆ వ్యక్తి ప్రవర్తనను టార్గెట్ చేసి మాట్లాడినాడు అంతే తప్ప కేసీఆర్ చాలా విన్నాం. తెలంగాణ ఆంధ్ర మూమెంట్లో ఇంకా చాలా విన్నాం. నేను ఇప్పుడు చెప్తున్నాను, గత 10 సంవత్సరాలుగా నేనే సపోర్ట్ చేయట్లేదు, అది ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ రికార్డ్స్ తీసి చూడండి. మీరే చెప్తున్నారు కదా, అందరికంటే ఎక్కువసేపు శాసనసభలో మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మాట్లాడిన దాంట్లో ఎన్ని అపభ్రంశపు మాటలు ఉన్నాయి, ఎన్ని అనవసరమైన వాక్యాలు ఉన్నాయి, ఎన్ని బూతులు ఉన్నాయి, ఎన్నిసార్లు ఆయన ఇతరులను తూలనాడుకుంటూ అపహాస్యం చేసుకుంటూ మాట్లాడో కంటెంట్ అనాలిసిస్ చేయండి, మీరు ఒక లిస్ట్ తయారు చేయండి. ఈ 1 ఇయర్లో, ఈ 10 నెలల్లో, ఒక 10 సంవత్సరాలు వర్సెస్ 10 నెలలు తీసుకోండి. ఈ 10 నెలల్లో ఎన్నిసార్లు నీ అయ్య, నీ అవ్వ, నీ అక్క, నీ చెల్లె, నీ బావ అనేటువంటి మాటలు వచ్చినాయి. ఎన్నిసార్లు మీరు చెప్పినటువంటి సినిమా యాక్టర్ల మాటలు వచ్చినాయి. చాలా సందర్భాలు. నేనేమంటానంటే ఈ భాష తెలంగాణ భాష కాదు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా శాసనసభలలో ఇట్లాంటి భాష ఉండదు. మిగతా ఎక్కడ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయితే ఒకటి నేను అనుకుంటున్నది ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారికి అనూహ్య స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు. ఎవడు ఊహించలే, కాంగ్రెస్ పార్టీ ఊహించలే. అయితే ఈ అధికారంలోకి రావడానికి ఈ భాషే కారణమని ఆయన అనుకుంటున్నాడు. ఇంత అగ్రెసివ్గా వెళ్ళటం, ఇట్లా అగ్రెసివ్గా వెళ్ళడం వేరు, అసహ్యకరమైన భాషతో వెళ్ళడం వేరు. చాలాసార్లు మనం కూడా అగ్రెసివ్గా ఉంటాం, మనం కూడా అగ్రెసివ్గా మాట్లాడతాం. అగ్రెసివ్గా మాట్లాడే ముందు మాట్లాడడం అంటే ఎదుటి వాళ్ళని అవమానపరచడం కాదు సార్. అగ్రెషన్కి అహంకారానికి తేడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, అంటే మనం మాట్లాడలేము నిజానికి కూడా. కొన్ని నన్ను ఎవడేం పీకుతాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మహిళలు మాట్లాడుతున్నారు, మంత్రులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ భాష ఎందుకు వచ్చిందో నిజంగా కూడా అర్థం కావట్లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ కొన్ని సోషల్ మీడియా అవుట్ఫిట్స్ కూడా అట్లనే వచ్చినాయి, అటువంటి భాషనే మాట్లాడినాయి, అటువంటి పద్ధతిలోనే నిందలు అది ప్రసారం చేసినాయి. ఇది జనాలలోకి పోతుంది అనేటువంటి ఒక, ఎప్పుడైనా సరే అశ్లీలత జనాల్లోకి పోతుంది. అంత మాత్రాన మీరు అశ్లీలంగా ఉండలేరు కదా, ఎగ్జాక్ట్లీ ఉండరు కదా. మీరు అశ్లీలతను ప్రోత్సహించకుండా, ఇటువంటి మాటలను ప్రోత్సహించకుండా ఉంటే సమాజంలో గౌరవ స్థానంలో ఉంటారు. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అని నేను దానిలో పెట్టాను, నా ట్వీట్లో కూడా పెట్టాను. నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఆ భాష మాట్లాడి దాన్ని నార్మలైజ్ చేసుకుంటూ వచ్చినాడు అనేటువంటి ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు. ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ, మీరు వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్, నేను నిన్న నిజానికి అబ్జెక్షన్ చేసింది అదే. కొండా సురేఖ గారు ఇట్లా మాట్లాడితే ఎవడన్నా ప్రతిపక్ష పార్టీ వాడో లేకపోతే ఇంకోడో లేదా ఇలాంటి మీడియా వల్ల ఎత్తి చూపాలి. కానీ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆమె వ్యాఖ్యలను యథాతథంగా ఫలానా ఆమె విడాకులు తీసుకోవడానికి ఈయన కారణం, వీటి కారణమని కొండా సురేఖ అద్భుతంగా చెప్పినట్టుగా నేను దాన్ని ట్యాగ్ చేసుకుంటూ, కొండా సురేఖర్ గారు మాట్లాడిందే తప్పంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్ ఇట్లా ప్రచారం చేయడం అనేది నిజానికి మీరు ఆమె నిరికించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ధోరణిలో నేను చెప్పాను. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, దీని వెనక ఎవరైనా ఉన్నారా అంటే, నిజంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేదా రాజకీయ పార్టీలలో ఇట్లా మహిళలను ముందు పెట్టి కొన్ని సెన్సిటివ్ అంశాలని ప్రేరేపించి నోళ్ళు మూపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. గత 3 రోజులుగా పెద్ద ఎత్తున హైడ్రాకి సంబంధించి లేదా మూసీకి సంబంధించి ఒక వారం రోజుల నుంచి మూసీ, నిజంగానే నేను కూడా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటాను సార్, కొన్ని వేల మంది ఆక్రందనలు చూస్తున్నాం ఎవ్రీడే. ఎవడు జవాబుదారీ లేడు, ఎవడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇవో ఇది మా ప్లాను అని చెప్పలేదు. అసలు ఏం చేస్తారు మూసీలో? మీరు మార్కెట్ పెడతారా, స్టార్ హోటల్ పెడతారా, ఐటీ కంపెనీ పెడతారా, లేదా అది ప్రజల అవసరాల కోసం పార్క్ పెడతారా, లేదా ప్రజల కొరకు మెట్రో తీసుకొస్తారా?
ప్రజల కొరకు తీసుకురాకుండా వ్యాపారి కోసమో వ్యాపారుల కోసమో పార్టీల వాళ్ళ కోసమో పెట్టుబడిదారుల కోసం తీసుకొస్తే ఎవ్వడు మారాల్సిన అవసరం లేదు, ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ల్యాండ్ షుడ్ బి అక్వైర్డ్ ఫర్ ఓన్లీ పబ్లిక్ యూటిలిటీ పర్పస్. అట్లా కాకుండా నువ్వు వ్యాపారం కోసము ఇంకొక దానికోసం అని అనుకుంటే ఎవడు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఖాళీ చేస్తున్న వాళ్ళందరూ నిజంగానే కొంతమంది నదిలో ఉండొచ్చు, నదిని ఆనుకొని ఉండొచ్చు, రివర్ బెడ్లో ఉండొచ్చు, మీకు నష్టం లేదు. సరే ఇది నడుస్తుంది. ఇది దాదాపు హైదరాబాద్ నాభిగుండా ఒక 50 కిలోమీటర్లు ఈ దుఃఖం ప్రవహిస్తుంది. దీన్ని ఆపాలి, ఇది కాదని చెప్పాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఈ పని ప్రతిపక్షం చేసింది. ప్రతిపక్షానికి ఒక ఆదరణ వస్తుంది. ఎక్కడికి పోయినా వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. సార్, ఒకనాడు రాజకీయాల్లో అవినీతి గురించి లేకపోతే అక్రమ సంపాదన గురించి మాత్రమే ఉండేది ఆరోపణలు. కానీ ఇప్పుడు మాత్రం అంటే కొన్ని రోజులు బట్టి వ్యక్తిత్వ హననాల వరకు వచ్చింది. ఇక కొండా సురేఖ మాత్రం ఇది అప్ టు ద మార్క్ సార్. పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ప్రత్యర్థులను ఏది పడితే అది మాట్లాడేయచ్చా, లేకపోతే ప్రత్యర్థులైన అధికార పార్టీలో ఉన్నటువంటి మాట్లాడేయచ్చా? మాట్లాడేసిన తర్వాత ఒక క్షమాపణ స్టేట్మెంటు లేకపోతే ఒక ప్రాయచిత్త ట్వీట్ చేస్తే సరిపోతుందా? ఎట్టి పరిస్థితి మనం ఎంతసేపు అనుకుంది ఈ కల్చర్ అనేటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు కూడా పెద్దగా లేదు. ఒకసారి ఎన్టీ రామారావు గారి హయాంలో నన్నపరేజ్ రాజకుమారి గురించి ఇట్లాంటి కామెంట్ ఎవరో చేస్తే చివరికి దాన్ని మొత్తం విత్డ్రా చేసుకొని అందరూ ఏకముక్త ఖండంతో ఇది చేసినారు, ఖండించినారు. సరే, తెలంగాణ రాజకీయాల్లో కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, రాజకీయాలు ఎన్నికల సందర్భంగా పరుషంగా దురుసు రెండు రకాలు ఉంటాయి. పరుష పదాలు వాడడము, దురుసుగా మాట్లాడడం వేరు. కానీ వ్యక్తిత్వ హననానికి లేదా శీల హననానికి, జెండర్కి సంబంధించినటువంటి అంశాలని, కులానికి సంబంధించిన అంశాలను తీసుకొని మాట్లాడడం అనేటిది అసలు తప్పు లేదు. ఎప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దొర అనే నారేటివ్ మొదలైంది. కులాలకు సంబంధించిన తెలంగాణలో అంత ముందు లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా అక్కడో ఇక్కడో కొన్ని కులాల, ఆంధ్ర కులాల ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా అది మెయిన్ స్ట్రీమ్ నరేటివ్ కాదు. కాస్ట్ అనేది మెయిన్ స్ట్రీమ్, ప్రాంతం అనేది మెయిన్ స్ట్రీమ్. దానిలో కూడా రాక్షసుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు ఇట్లా మాట్లాడారు, కానీ ఈ స్థాయిలో మాట్లాడలేదు. తెలంగాణ మూమెంట్లో కూడా ఇది లేదు. అవును సార్. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కూడా ఇది లేదు. నాకు ఒక సంఘటనలో రాహుల్ గాంధీని హేమంత్ బిశ్వ శర్మ అనేట ఆయన ఎగ్జాక్ట్లీ సార్ వాళ్ళ తండ్రి గురించో తల్లి గురించో ఏదో అట్లాంటిదో మాట్లాడినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారిగా ఖండించింది కేసీఆర్. ఇది మంచిది కాదు, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత కొన్ని 100 సార్లు కవిత గురించి తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినారు, తప్పుడు పోస్టులు పెట్టినారు. నేను ట్యాగ్ చేసేంతవరకు కూడా ఒక హ్యాండిల్ కొండా సురేఖ అన్నదాన్ని సమర్థించుకుంటూ పోస్ట్ పెట్టింది, అఫీషియల్ హ్యాండిల్స్. ఇది మంచి రాజకీయం కాదు, ఇది అనైతికమైనది. ఎప్పుడైనా సరే రాజకీయాలు నిలబడంటే నైతిక నిబద్ధతనే ప్రధానమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పరుషంగా మాట్లాడడం, విమర్శించడం వేరు, అనైతికంగా ఉండడం వేరు. అనైతికంగా ఉండడం వలన నష్టపోయేది వాళ్ళు మాత్రమే, 100%. ఇకపోతే మీరు దీన్ని మీ రెండో ప్రశ్న ఏంటిది? కోట్లు కల్పించుకుంటేనే నాయకుల నోటికి తాళం పడుతుందా, లేకపోతే స్వీయ లేదు. నేను అనుకుంటున్నా ఇవాళ కనుక అంటే కాంగ్రెస్ పార్టీ అదొక పాలసీలాగా అనుకుంటే ఎవరేం చేయలేరు. అప్పుడు పార్టీ పరువు పోతుంది. చాలా త్వరగా నాకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ తొందరగా మళ్ళీ కేసీఆర్కో లేకపోతే ఇంకో పార్టీకో బీజేపీకో అధికారం ఇవ్వాలని తహతహలాడుతున్నట్టుగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి, ప్రజలను మెంపించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. రెండవది, మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి అంచనా, అనేటువంటి ఒక వ్యూహం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు మీరు చూడండి, వీళ్ళు తీసుకున్నటువంటి ఒక 3-4 చర్యల వల్ల 2 నెలల్లో వచ్చినటువంటి పరిణామం, ఒకటి హైడ్రా, 2 మూసి, ఇట్లాంటి మురికి పనులు, వీటి వల్ల వీలైనంత తొందరగా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం. అందుకని నేను ఇందాక చెప్పాను, కోర్టు దాకా వెళ్ళక్కర్లా,
మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి పిసిసి ప్రెసిడెంట్ వచ్చినాడు కదా ఇప్పుడు, నూతన పిసిసి చీఫ్. ఆయన ఒక 10 పాయింట్స్ ఇవ్వండి మీరు. ఎట్లా ప్రవర్తించాలి కాంగ్రెస్ కార్యకర్తలు, ఎట్లా ప్రవర్తించాలి కాంగ్రెస్ మంత్రులు, ఎట్లా ప్రవర్తించాలి కాంగ్రెస్ శాసనసభ్యులు. నేను మళ్ళీ చెప్తున్నా, అట్లాంటి నియమ నిబంధనలు పెట్టుకోకపోతే, ఒక ఎథికల్ కోడ్ పెట్టుకోకపోతే పార్టీ ప్రజల్లో పలచబడడం ఖాయం. మళ్ళీ మీరు మళ్ళీ తొందరగా, అందుకన్నా తొందరగా ఎవరికన్నా పదవి ఈ అధికారాన్ని అప్పగించాలనేటువంటి తాపత్రయం వద్దు. రెండవది, ఈ భాష దిగజార్చడం అనేటువంటి ఎన్నికల్లో చాలా చేసినారు, చాలా అధికంగా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ భాషని మళ్ళీ మాట్లాడతారు మీతో. మీరు మాట్లాడిందే మళ్ళీ మీకు అప్పచెప్తారు కదా, రాజకీయాల్లో ఏముంటుంది. సో దానివల్ల కూడా పరువు పోయేది మీద. మూడవది, మీది శివసేన లాగానో బీఆర్ఎస్ లాగానో డిఎంకే లాగానో మీరే రాజు మీరే మంత్రి కాదు. మీ రాజులు ఢిల్లీలో ఉన్నారు. మీ రాజు ఒకవైపు మీ యువరాజు నేను రాజ్యాంగమే అని రోజు సంఖలో రాజ్యాంగం పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. నిజంగా ఆయన పట్ల మాకు కూడా గౌరవం ఉంది. నాకైతే చాలా ఆయన నిజంగానే ఈ ఈ ఈ మొత్తం సమాజాన్ని మళ్ళీ కలపాలనేటువంటి, విడగొడుతున్నటువంటి సమాజాన్ని కలుపుతాడనేటువంటి ఒక నమ్మకం కూడా. కానీ మీరు ఇట్లా చేయడం వలన ఆయన ఆశయాలకో లేకపోతే మీ పార్టీ సంకల్పానికో లేదా మీ పార్టీ ప్రతిష్టకో నష్టం కలిగించిన వాళ్ళు అవుతున్నారు. మీరు శాశ్వతం కాదు, కాంగ్రెస్ పార్టీ శాశ్వతం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనం ఇప్పుడు మన లైఫ్లో చూసిన వాళ్ళలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీతోటే ముఖ్యమంత్రిగా ఉన్న లీడర్ లేడెవరు. కానీ కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఉంటుంది కదా, 130 సంవత్సరాల నుంచి. ఆ పార్టీ ఎజెండా ఇంపార్టెంట్ అవుతుంది తప్ప మీ వ్యక్తిగత ఎజెండా, మీ వ్యక్తిగత ప్రతిష్ట, మీ డిసిషన్స్ అవసరం కూడా మీ డిసిషన్స్ను విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. రేపు ఈ ప్రజలందరూ వ్యతిరేకిస్తే మూసిని స్టాప్ చేసుకోవాల్సి వస్తుంది. రేపు ఇవాళ కోర్టు సాయంత్రానికి ఏమన్నా ఇది చేస్తే మీరు హైడ్రాను విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ప్రజలకు అనుకూలమైన విధానాలు ఉన్నంత వరకే మీరు ఉంటారు. అదేవిధంగా ప్రజలు మీ భాషని, మీ ప్రవర్తనని, మీ పాలనని హర్షించినంత వరకే మీరు ఉంటారు. ఈ విషయాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇది కోర్టు చెప్పేంత దాకా పోకూడదు. ఓకే సార్, పార్టీ నిర్ణయం తీసుకోవాలి. డిసిసి ప్రెసిడెంట్ ఒక రిపోర్టు ఏఐసిసికి పంపాలి. దీనివల్ల ఇగో మహిళలు నొచ్చుకున్నారు. అసలు ఇది నాకు ఇంకొకటి ఆశ్చర్యం, ఇది కేవలం సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఖండించాలి. ఎందుకు బీజేపీ ఎందుకు ఖండించదు? సిపిఐ ఏం చేస్తుందండి? సిపిఐ సిపిఎం ఏం చేస్తున్నాయి? హైడ్రా మీద మాట్లాడరు. మూసీలో 30,000 మంది గోడు నేడుస్తుంటే వాళ్ళ గుడిసెలకు పోరు, వాళ్ళ దగ్గరికి పోరు, ఏమైందని అడగరు. అధికార పార్టీ కంటే ఎక్కువ అహంకారం అయితే ఎట్లా? ఉండకూడదు కదా. మీరు ప్రజల్లో ఉండాలి కదా, మా వాడలకు రావాలి కదా. వచ్చి అరే ఏం కాదు మేమున్నాం మీ తరఫున, మీరు అది లేకపోతే మీరు ఎందుకు పార్టీ ఎందుకు? ఇటువంటి సందర్భంలో కూడా, ఇంత సున్నితమైన సందర్భంలో కూడా నిజానికి తెలుగు రాష్ట్రాల్లో మహిళా చైతన్యం తీసుకొచ్చింది లెఫ్ట్ పార్టీస్ అన్ని రకాలుగా. అట్లీస్ట్ కళాకారులుగా, గాయకులుగా, నాయకులుగా వాళ్ళను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చింది అది వామపక్ష సంస్థలు. ఎందుకు ఇవాళ మరి ఆ వామపక్ష సంస్థలు ఒక నటికి బాస్టర్గా ఉండడం లేదు? ఈ పార్టీకి మీరు అందరు రోడ్ల మీద ఉండాలి కదా, మీరు అందరూ నిలదీయాలి కదా. అట్లనే కదా మహిళలు కొంచెం గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది. ఇకపోతే భారతీయ ఆత్మ, భారతీయ ఇది అనుకునే భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? మొదటి రోజు కొండా సురేఖను ఏదైతే మాట్లాడినారు కదా టక్కిమని వచ్చి, ఇవాళ ఎందుకు మరి కొండా సురేఖ అన్ని మాటలు మాట్లాడితే ఒక నటి గురించి మాట్లాడలేదు? నేను మళ్ళీ చెప్తున్నది, ఇది ఒక నటి సమస్య కాదు, ఇది నటనకు సంబంధించిన సమస్య కాదు, ఇది సినిమాకు సంబంధించిన సమస్య కాదు, ఆ సినిమాలో ఉన్నటువంటి అంశం పట్ల వచ్చినటువంటి వివాదం కాదు. ఒక మహిళకు ఈ నిండు సమాజంలో జరిగిన అవమానము. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి పార్టీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. సొసైటీ స్ట్రాంగ్గా ఉంటేనే విలువలు స్ట్రాంగ్ ఉంటాయి. కోర్టు కూడా సొసైటీని అచేతనంగా ఉన్నప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆపాలన్నా దీన్ని? మీరు ఆపాలి, మనుషులు ఆపాలి, ప్రజలు ఆపాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొండా సురేఖ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు, కొండా మురళి గారు చాలా కాలం నుంచి తెలుసు. కానీ ఆమె నిన్న అన్నటువంటి మాటల్ని
చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏమాత్రం అది ఏమరపాటుతోటో తెలియకనో లేకపోతే అజ్ఞానంతోటో చేసినటువంటిది కాదు. అది ఒత్తిడి ఉందా లేదా అనేది కూడా నేను నిర్ధారించలేను, ఆమెనే చెప్పాలి ఒత్తిడి ఉంటే. కానీ కొన్నిసార్లు ఎంతో ఒత్తిడి ఉన్నా మనం హత్య చేయలేం. అవును సార్. ఒక మనిషిని చంపలేం, ఒక్క మనిషిని కాదు, కొన్ని కుటుంబాలను గాయపరిచేటువంటి హననం చేసేటువంటి పనికి మీరు పూరుకున్నారు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ కుటుంబాన్ని వెళ్ళి నాకు పొరపాటు అయింది, నేను మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడనని చెప్పండి. కేటీఆర్ గారితో మీకు పంచాయతీ ఉంటే మీరు కోర్టుకు వేసుకోండి. మీకు జరిగిన అన్యాయాన్ని కూడా మేమున్నాం బాస్టగా, చాలామంది ఉంటారు. మీరు కోర్టుకు వెళ్ళండి, మీ గవర్నమెంట్ తోటి విచారణ జరిపించండి. ఐటీ యాక్ట్స్ ఉన్నాయి, ట్రాక్ చేయొచ్చు ఎవడెవడు చేసినాడు, ఎక్కడికి వెళ్ళి చేసినాడని. అవును సార్. ఎవరు వద్దన్నారే? హరీష్ గారు హుందాగా అదే మాట చెప్పారు. మీరు నిజంగా మీరు అట్లాంటి మాటలు అనకుండా మీ నోటిని ఫినాయిల్తో గడగాలనే వ్యాఖ్యలు రాకముందు కనుక మీరు అటువంటి మాటలు కనుక మాట్లాడకపోండి, బహుశా కేటీఆర్ కూడా ఎవరైనా డిమాండ్ ఉంటుంది సమాజం పట్ల. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మహిళల పట్ల మీలాంటి పట్ల కొంత కన్సర్న్, గౌరవం ఉంటుంది. మన మాటలే మన గౌరవాన్ని పలచన చేసుకుంటాయి. నిజంగా మీరు నేను రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే, మొన్న దాడి చేసి ఉండకపోయి ఉంటే సమాజంలో మీకు మద్దతు పెరిగేది. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అరగంట ఇది చెప్పినాడు వాళ్ళకి వ్యతిరేకంగా. ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉండే, అటువంటి ఇది అవసరం ఉండే. ఇప్పుడు అంతా ఇది అంటారు కదా, చెర్ల నీళ్ళు పోయి చెరనుక పడ్డాయి. ఇప్పుడు నువ్వేం చేసేది లేదు. ఉందాగా మీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. మీరు పబ్లిక్లో ఇటువంటి నోరు తెరవకండి కొంతకాలం. వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళేం నిన్ను మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అంటే, సారీ నేను ఉపసంహరించుకున్నాను, ఒక రెండవ ట్వీట్ రెండవ హ్యాండిల్ నుంచి షీ గట్ 2 ఎక్స్ హ్యాండిల్స్. అవును సార్. ఐ సురేఖ, ఐఎమ్ సురేఖ, ఐఎమ్ కొండా సురేఖ, ఐ కొండా సురేఖ. పబ్లిక్ ఇప్పుడు ఏదైతే మీరు గౌరవం ఇదిగా ఉన్నారో దానిలో నేను ఎట్లాగైతే మీడియాలతో మాట్లాడినారో, నేను పొరపాటు అయింది, నాకు కొంత ఒత్తిడి ఉంది, నా మానసిక స్థితి సరిగా లేదు, నాకు ఆ వ్యాఖ్యలు నన్ను బాధించినాయి కాబట్టి నేను ఏదో నోటికి వచ్చింది మాట్లాడినా. నేను నాగార్జున గారిని, అమల గారిని, వీళ్ళందరినీ నేను వేడుకుంటున్నా. తప్పేం లేదు. మనం నోరు జారినప్పుడు అవతల వాళ్ళు హర్ట్ అయిన, వాళ్ళకి సంబంధం లేకుండా హర్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా యూ హ్యావ్ టు అపాలజైజ్. కామెంట్స్ చేసినందుకు కొండా సురేఖ మాత్రమే కాకుండా ప్రభుత్వానికి రథసారథిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏమాత్రం బాధ్యత ఉండదా సార్? స్పందించాల్సిన అవసరం లేదంటే నేనేమంటానంటే, నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. స్పందించి క్షమాపణ చెప్పడం కాదు, ఆయన ముఖ్యమంత్రి గారు స్పందించి ఆమెను తన మంత్రివర్గం నుంచి పక్కన పెట్టాలి. అదొకటి ముఖ్యమంత్రి ఇవ్వగలిగిన మెసేజ్. ఏం పర్వాలేదు, ఇంకో బీసీని తీసుకోండి, ఇంకో 2 బీసీలను తీసుకోండి, లేదు ఇంకా వచ్చే 6 మినిస్టర్లు బీసీలకు ఇవ్వండి, అందులో ఉమెన్కి ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎవరైనా సరే పబ్లిక్ డీసెన్సీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇవాళ బహుశా ఈ ఒత్తిడికో లేకపోతే తనను ఇప్పుడు నిలబెట్టుకోవడానికో చెప్పచ్చు, ఏమని ఇంత పొరపాటు అయింది, మా మంత్రి గారు ఏదో తెలియక మాట్లాడినారు అనొచ్చు. కానీ అది ఉపశమనం కాదు. న్యాయస్థానాలలో ఒకవేళ సారీ చెప్పడమే కనుక పరిహారం అయితే శిక్షలు ఉండవు. అవును సార్ కదా, సారీ చెప్పినా శిక్ష అనుభవించాల్సిందే కదా. సారీ అనేటువంటిది నీ ప్రవర్తనని క్రమబద్ధం చేసుకో. కానీ జరిగిన నష్టాన్ని ఎవరి పరిహారం చెల్లించాలి? జరిగినటువంటి నష్టానికి లేదా అటువంటి దానికి రేపు సారీ చెప్తే సరిపోతుందనే కనుక చట్టం వస్తే ప్రతి ఒక్కడు అదే చెప్తాడు కదా. ఎగ్జాక్ట్లీ సార్, నోటికి వచ్చినట్లు మాట్లాడి సారీ అనేస్తే అయిపోతుంది కదా. అవును, అది కాదు. న్యాయశాస్త్రం చెప్పేది కూడా ఏమిటంటే, సారీ అనేది నీ ప్రాయశ్చిత్తం, కానీ సోషల్ ఇంప్లికేషన్ ఆఫ్ యువర్ యాక్ట్, నీ మాటల ప్రభావం వల్ల సమాజంలో జరిగినటువంటి నష్టం, దానికి కదా శిక్ష. ప్లస్ అదొక చట్టరీత్యాది నిషేధం కదా, పబ్లిక్ డీసెన్సీ ఉంటుంది కదా. అవును సార్. ఆ పబ్లిక్లో నాకుండేటువంటి ప్రతిష్ట పోతుంది కదా. అందుకే కదా ఈ చట్టాలన్నీ ఉన్నాయి. ఒక 5-6 చట్టాలు కల్మినేట్ అయ్యి శిక్ష విధిస్తే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ, నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇటువంటి విషయాల పట్ల చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి రేవంత్ కూడా అటువంటి డైరెక్షన్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా లేదా వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ కూడా తక్షణము ఆమెని పక్కన పెట్టాలి. అంటే శిక్ష అదే.
రెండు ఉంటాయండి. పరిహారం వేరు, ఆమెకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి దాన్ని శిక్షలు పునరావృతం ఉండేటిదే, చేయకుండా. శిక్షలు ఉండేటిదే అందుకు కదా సార్ అవును. శిక్షలను భారతదేశంలో నేర విచారణ వ్యవస్థ లక్ష్యము ప్రతీకారం తీర్చుకోవడం కాదు. నేర విచారణ వ్యవస్థ లేదా నేరశాస్త్రానికి సంబంధించినటువంటి శిక్షలకు సంబంధించిన విశ్లేషణ ఏమిటంటే అది సంస్కరించడానికి. సంస్కరణ అంటే ఏంటిది అంటే నిన్ను శిక్షిస్తే సంస్కరణ కాదు, నీ శిక్ష వల్ల ఇతర సమాజంలో ఇతర వ్యక్తులు నేర్చుకుంటే సంస్కరణ అవుతుంది. లక్ష్యం ఏంటిదంటే సమాజంలో మార్పు తీసుకురావాలి. నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఎవడైనా నేను నోటికొచ్చినట్టు మాట్లాడనేది అనకుండా ఉండడం కోసం నీకు శిక్ష చేయాలి. నోటికి మహిళల పట్ల ఎవరైనా మాట్లాడచ్చు అని ఇప్పుడు శిక్ష వల్ల ఏమవుతుందంటే మనం మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడకూడదు, వాళ్ళ జీవితాలను బజార్కి ఈడ్చకూడదు. బజారుకి ఈడిస్తే కొండా సురేఖకు జరిగినటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక లెసన్ ఆ సంస్కరణలో, ఆ రిఫార్మ్లో వస్తుంది. కాబట్టి అది సామాజిక మార్పుకి, సామాజిక ఆలోచనల మార్పుకి, సభ్యతలో వచ్చేటువంటి ఒక అప్గ్రేడ్నెస్కి దారి తీస్తుంది. కాబట్టి శిక్ష అనేది మాత్రమే పరిష్కారం అవుతుంది ఇప్పుడు. రైట్ సార్, యాజ్ యూ సెడ్ దట్ సార్, రాజకీయాల్లో ఉండేవాళ్ళు హుందాగా ఉండాలి, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు మరింత హుందాగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు కూడా సాటి మహిళలని ఏమాత్రం ఖాతరు చేయకుండా డెఫమేటివ్ చట్టం చెప్తుంది బ్రదర్. సార్ ఆ చట్టంలో ఏముంటుందంటే ఇది జెండర్ న్యూట్రల్ చట్టం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏమో ఒక అగ్రవర్ణము, ఒక వేరే వర్ణము, ఒక దళితుడిని ఆ కులాన్ని దృష్టిలో పెట్టుకొని కులానికి సంబంధించిన ప్రస్తావనతో అవమానిస్తే శిక్షార్హులు. ఉట్టి నేరం అని ఊరుకోదు, ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది సార్. ఓకే, నేరానికి ఏ డిక్షనరీలో కూడా అపాలజీ శిక్ష కాదు, ఏ డిక్షనరీలో కూడా. అట్లాగే ఈ 348 యాక్ట్ ఏదైతే చట్టం ఐపీసీ ఏదైతే సెక్షన్ ఉందో దానిలో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ సెక్షను మహిళల డిగ్నిటీకి భంగం కలిగించినప్పుడు, మహిళలకు ప్రతిష్టకు భంగం కలిగించినప్పుడు ఏమి చేయాలని అనేది చెప్తున్నప్పుడే ఇది జెండర్ న్యూట్రల్. మహిళను మహిళ కించపరిచినా శిక్షించాలి, మహిళను పురుషుడు శిక్షించినా శిక్షించాలి. ఆ డిబేట్ అంటే ఓవరాల్ లాజిక్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఎందుకు శిక్షించాలి, మహిళనే అనింది అంటే మహిళలు భారతదేశ సమాజంలో ఇప్పటికే చాలా లోవర్ స్టేటస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదగనీయకుండా ఇటువంటి శీలహననంతో వాళ్ళను అణిచివేస్తారు. కాబట్టి అది మహిళ అయినా సరే అది మహిళా సభ్యతకి, సమాజానికి, సంస్కారానికి విరుద్ధం. కాబట్టి ఇది మహిళల పురోగతిని అడ్డుకునేటువంటి చర్య. కాబట్టి మహిళలను హేళన చేసి వాళ్ళ సమాజంలో వాళ్ళ స్థానాన్ని ఇంకా దిగజార్చేటువంటి చర్య. కాబట్టి ఈ శిక్ష ఉండాలి అని ఆ చట్టం వాదిస్తుంది. కాబట్టి క్షమాపణ ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదు ఒకటి. రెండు, మహిళ అంటే నష్టం ఏంటిది అని అనేటువంటి వాదన చట్టంలో చెల్లదు. మహిళ అట్లా క్లియర్గా రాసినారు కూడా, ఇది మహిళన్నా పురుషుడన్నా ఈ శిక్ష పడాల్సింది. ఆ శిక్షలో ఆ చట్టం ప్రకారం ఒక 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు రాజకీయాలలో మనం ఇందాక అనుకున్నట్టు సినిమా యాక్టర్లను వాళ్ళు ఏదో అద్దాల మెడల్లో ఉంటారు, వాళ్ళ సినిమాలు నడుస్తాయి, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి వాళ్ళు వచ్చి బయట వచ్చి లీగల్ ఫైట్ చేస్తారా అనేటువంటిది ఒకటి ఉంటుంది. రాజకీయ నాయకులకు ఉన్నంత ఏమంటారు దాన్ని బరితెగింపు సినిమా యాక్టర్లకు ఉండదు. వాళ్ళు కొంచెము, ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి ఇది ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకు వచ్చేటువంటి చెడ్డ పేరు మంచి పేరు అనేది సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు జనరల్గా కోర్టుల దాకా రారు అనేటువంటి దాంతో ఆట బొమ్మలాగా వాళ్ళని ట్రీట్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమాల్లో ఉండే ఆడవాళ్ళని చాలా 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 ట్రోల్ చేస్తుంటారు. అవును సార్. ఏంటంటే వాళ్ళు వచ్చి మనతోటి ఫైట్ చేస్తారు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటుంది. మీరు ఒక మహిళగా ఆ కోణం నుంచి కూడా చూడండి. పాప ఆమె ఒక నిస్సహాయరాలు, ఒక బలహీనురాలు, ఒక సెలబ్రిటీ, ఆమెకు ఒక మేల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు లేదు, ఏకాకి. మీరు ఆమెను పట్టుకొని ఎందుకు ఆడుకుంటున్నారు? దయచేసి మీ స్వార్థపూరిత రాజకీయాల్లోకి నన్ను లాగకండి అని వేడుకుంది సార్, వేడుకుంటుంది. వాళ్ళు రెస్పాండ్ అయిన వాళ్ళ భాష చూడండి, వాళ్ళు ఎంత చాలా హుందాగా అందరు బతిమలాడుకుంటున్నారు. నేను అంటే ఏమి ఇది ఎందుకు రావాలి, అది అల్టిమేట్గా చెప్తున్నాను. ఇదంతా కూడా కొండా సురేఖ ఒక పావే ఎత్తిన తర్వాత. కానీ నష్టం ఎవరు జరుగుతుందంటే రేవంత్ రెడ్డికి జరుగుతుంది, నష్టం కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది, నష్టం రేవంత్ ప్రభుత్వానికి జరుగుతుంది, నష్టం తెలంగాణ ప్రభుత్వం జరుగుతుంది. ఓవరాల్గా తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ఉన్నతికి, తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది. ఇది కొండా ఫ్యామిలీకి ఏమీ నష్టం జరగదు. 2 రోజులు మర్చిపోతాను.
కానీ రేపు బొంబాయి నుంచో ఈ అమ్మాయి కేరళ నుంచో తమిళనాడు నుంచో వచ్చినట్టుగా రేపు వేరే స్టేట్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నటించాలంటే చాలామంది అమ్మాయిలు భయపెడతారు. తెలుగు అమ్మాయిలే సినిమా ఇండస్ట్రీకి రావాలంటే భయపెడతారు. ఇప్పుడే రావట్లేదు. అవును సార్. దీనిలోకి భయపెడతారు. మూడోది, రేపు ఎవడన్నా బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటే భయపెడతారు. ఆమె చిన్న గలీజ్గా మాట్లాడింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు పెట్టినాడు అంటే, చాలామందిని బ్రాండ్ అంబాసిడర్స్ పెడుతున్నాము దేశంలో. స్పోర్ట్స్ మెన్ పెడుతున్నాము, యాక్టర్స్ని పెడుతున్నాము, ఇంకోళ్ళని పెడుతున్నాము. ఎందుకంటే మన ప్రతిష్టని ప్రతిబింబించినందుకు పెడుతున్నాం. గొల్లబామ అనే చీర తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రతిబింబించడానికి తప్పేముంది? నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా ఒక సెలబ్రిటీ వస్తేనే నువ్వు మిగతా ఎంటగడుతున్నావు కదా, మరి మంత్రి అయితే? అవును సార్. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ని లీడ్ చేస్తున్నాము తెలంగాణ కల్చర్ అని అంటే వాట్ ఈస్ దట్? ఐ మీన్ అది నోరా ఇంకోటి? మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. సార్, యాజ్ యూ సెడ్, నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రజలను నడిపించడం మాత్రమే కాకుండా నిత్య విద్యార్థిగా ఉండాలి, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నాయకుడు అనేటువంటి దానికి సరైన అర్థం అని చెప్పి ఒక తత్వవేత్త అంటారు. ఇలాంటి విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు, సీనియర్ జర్నలిస్టుల సూచనని ఇకనైనా కూడా ఈగోలని, అహాన్ని పక్కన పెట్టి కొండా సురేఖ గారు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ తీసుకొని సమాజానికి ఒక తీసిపోని ఉదాహరణగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ సార్.